తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ప్రాధాన్యాన్ని తగ్గిస్తోన్న కాంగ్రెస్ హైకమాండ్ పాలనలోనూ తమదైన ముద్ర ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మార్పుతో ఈ అంశంపై స్పష్టత వస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మధ్యప్రదేశ్కు చెందిన మీనాక్షి నటరాజన్ను నియమించారు. పేరును బట్టి దక్షిణాది నేత అనుకుంటారు, కానీ మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో పుట్టి పెరిగి అక్కడే రాజకీయం చేశారు. ఓసారి ఎంపీగా గెలిచారు, 2 సార్లు ఓడిపోయారు. అయితే రాహుల్ గాంధీని బాగా ఆకర్షించిన లీడర్ ఈమె. అందుకే ఏఐసీసీలో కీలక పాత్రలో ఉంటారు. ఇప్పుడు దీపాదాస్ మున్షిని తప్పించి మీనాక్షికి అవకాశం కల్పించారు. దీపాదాస్ మున్షి కాంగ్రెస్ విజయం కోసం పని చేయలేదు. తెలంగాణలో విజయం సాధించే వరకు మహారాష్ట్రకు చెందిన మాణిక్ రావు ఠాక్రే ఇన్ఛార్జిగా ఉండేవారు. గెలవగానే కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను పక్కన పెట్టి బెంగాల్కు చెందిన మున్షిని ఇన్ఛార్జిగా పెట్టారు. ఆమె హైదరాబాద్లో ఓ బంగళా అద్దెకు తీసుకుని సమాంతర ప్రభుత్వం నడిపారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. పదవులు భర్తీ చేయలేకపోవడానికి, మంత్రివర్గ విస్తరణకు కూడా అడ్డుపడ్డారని, హైకమాండ్కు ఎప్పటికప్పుడు తన జాబితా పంపి అసలు జాబితాలకు అడ్డుపడేవారని అంటారు. కారణం ఏదైనా హైకమాండ్ ఆమెను తప్పించింది. తెలంగాణ కాంగ్రెస్ కు కీలక రాష్ట్రం. ఆ పార్టీ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో ఒకటి. రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలో హైకమాండ్ మాటల్ని జవదాటుతున్నారని, వారు చెప్పినవి ఏవీ చేయటం లేదని అంటున్నారు. పైగా అదానీతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. రాహుల్ కు ఈ అంశంలోనే అనేక సందేహాలు ఉన్నాయి. అందుకే ఆయనకు చాలా కాలంగా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెబుతున్నారు. దీపాదాస్ మున్షి హైకమాండ్ అంచనాలకు తగ్గట్లుగా కాకుండా తన సొంత పాలన చేయడానికి ప్రయత్నించారు. దీంతో రాహుల్ గాంధీ తెలంగాణపై మరింత దృష్టి పెట్టాలనుకుంటున్నారు. అందుకే మీనాక్షి నటరాజన్ నియామకం వెనుక రాహుల్ పాత్ర ఉందని చెబుతున్నారు. రేవంత్ పాలనపై ప్రత్యక్ష పరిశీలనకు మీనాక్షిని నియమించారని భావిస్తున్నారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ అంటే కాంగ్రెస్ పార్టీకే పరిమితం. పార్టీలో అసంతృప్తులు ఉంటే బుజ్జగించటం, పార్టీ బలోపేతానికి పనిచేయటం చేసుకోవాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇన్ఛార్జులుగా వచ్చేవారు సమాంతర పాలన చేయడానికి ప్రాధాన్యమిస్తారు. అక్కడే సమస్యలు వస్తాయి. మీనాక్షి నటరాజన్ సమాంతర పాలన చేస్తారో లేదో కానీ పార్టీని మాత్రం పూర్తిగా రేవంత్ చేతిలోకి వెళ్లకుండా కాపాడుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తారని చెప్పక తప్పదు. రేవంత్ రెడ్డి సందర్భం వచ్చినప్పుడల్లా డబుల్ గేమ్ ఆడుతున్నారు. దీనికి చెక్ పెట్టడమే రాహుల్ ప్రథమ కర్తవ్యం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.